నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ శానిటేషన్ వర్కర్స్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి 13 మంది కార్మికులను అర్ధాంతరంగా పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు తొలగించడం జరిగింది. అయితే ఆనాటి నుంచి నేటి వరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో వారిని విధుల్లోకి తీసుకోవాలని దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నిన్న సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏఐటీసీ నాయకత్వం వెళ్ళడం జరిగింది. అయితే మన జిల్లా కలెక్టర్ గారు సాక్షాత్తు జిల్లా సర్వోన్నతాధికారిగా ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారే రాజకుమారి గనియా ఐపీఎస్ అధికారే ఈ సిస్టమ్ 50 సంవత్సరాలకు తొలగించేటువంటి సిస్టమ్ పూర్తిగా రాష్ట్రం అంతా ఉంది అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నంద్యాల జిల్లాలో రాయలసీమ జోన్ 3లో భాస్కర్ నాయుడు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు అరాచకాల పైన, అదేవిధంగా సబ్ కాంట్రాక్టర్ తరుణ్ పైన గత నెల రోజులుగా ఇదే నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారికి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఈరోజు పద్మావతి ఏజెన్సీకి ఒత్తాసు పలికే విధంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య అని ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుకు చుట్టంగా, నారా లోకేష్ కు బంధువుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈరోజు లోకల్ ఉన్నటువంటి అధికారులను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఆ సమస్య 50 సంవత్సరాలు పూర్తయిన సమస్య ఎవరెత్తితే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ సమస్య ఎత్తకుండా ఈరోజు ఏఐటీసీ నాయకులను, కార్మికులను గొంతులొక్కే విధంగా చేస్తా ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఆ సమస్య గురించి మాట్లాడతారని ఎదురు చూసినటువంటి కార్మికులకు, ఏఐటీసీ నాయకులకు ఈరోజు ఆ ఎదురు చూపులు కన్నీళ్లుగా మారే పరిస్థితిలో జిల్లా కలెక్టర్ గారు వ్యవహరించడాన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే భాస్కర్ నాయుడు ఈ మెడికల్ ఏజెన్సీ వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కదాన్నే గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా సంబంధించినటువంటి ఏ అంశాలు, కార్మికుల జీతాల విషయం కానీ, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని అంశాలపైన మాట్లాడకుండా కేవలం 50 సంవత్సరాలకు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే 50 సంవత్సరాలు రాయలసీమ జోన్ 3లో పూర్తయిన వారు దగ్గర 100 మంది పైబడి ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకున్నా ఈరోజు ₹1,00,00,000 సొమ్ము చేసుకోవడానికి మిగతా 50 సంవత్సరాలు అని చెప్పి తొలగించిన కార్మికుల కడుపులు కొట్టడానికి ఈరోజు భాస్కర్ నాయుడు సిద్ధమయ్యాడు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారు కూడా, మేడం గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోలు లేవు, కేవలం రాయలసీమ జోన్ పద్మావతి మెడికల్ ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఒక్కడే ఈ జీవోని తీసుకొచ్చాడు. దీనిపైన కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని 16వ తారీఖున డిఎంఏ కార్యాలయం విజయవాడలో జరిగేటువంటి ధర్నాలో తేల్చుకుంటాం. ఖచ్చితంగా ఆ రోజు ఉద్యోగాలు ఇస్తారా, దానిపైన మీరు ఏం చేస్తారనే దానిపైన తేల్చుకున్న తర్వాత మళ్ళీ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.